హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. మన ఛానల్లో అందరూ ఎంతో ఇష్టపడే గుమ్మగుమ్మలాడే చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ, కిటీ పార్టీస్ కానీ, లేదంటే ఏ అకేషన్ ఉన్నా, గెస్ట్లు వచ్చినా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసేసుకుని ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 గ్లాసులు బాస్మతి రైస్ని 2 టైమ్స్ వాష్ చేసి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్, ఒక కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్స్ కారం వేసి మసాలాని బాగా కలుపుకోవాలి. నేను 1 కేజీ చికెన్ వరకు తీసుకున్నాను. ఇందులో లెగ్ పీసులకి నాట్లు పెట్టుకుని ఉప్పు వేసుకుని బాగా వాష్ చేసుకుని మన చికెన్ని మసాలాలో వేసేసుకుని మసాలా బాగా పట్టించుకోవాలి. చికెన్ లెగ్ పీస్ మనం నాట్లు పెట్టుకున్నాం కదా, వాటిలో కూడా మసాలాని బాగా పట్టిస్తే ముక్కలన్నీ జ్యూసీగా ఉంటాయి. వీటిని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ పెట్టుకుని స్టవ్ మీద దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, 1 స్పూన్ సాల్ట్, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ షాజీరా వేసుకుని నీటిని మరగనివ్వాలి. మనం చికెన్ని ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నాం ఆ గిన్నెలో వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు వాటర్ మరుగుతున్నప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం నానబెట్టుకుని బాస్మతి రైస్ని వాటర్లో వేసేసుకోవాలి. 70% వరకు ఉడికించుకోవాలి. మనం బియ్యం పట్టుకున్నప్పుడు ఇలా 2 ముక్కలు అయిపోతే మనకి బియ్యం పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మనం మ్యాగ్నేట్ వేసుకుని చికెన్ మీద ఈ 70% కుక్ అయిన రైస్ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పైనుంచి కొత్తిమీర, పుదీనా, మీకుంటే ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను బిర్యానీ ఎసెన్స్, కుంకుమ పువ్వు కలుపుకున్న వాటర్ వేసుకుని 1 గంట పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మన రైస్ అనేది అలాగే పీస్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఈజీగా 1 అవర్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి. మీరు కూడా ఈ బిర్యానీ ఒకసారి చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి.